లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ కార్యవర్గ సమావేశం తాజా మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. చిత్తూరు నగరంలోని రాజామహల్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డిస్టిక్ గవర్నర్లు విజయభాస్కర్ రెడ్డి, భానుమూర్తి రెడ్డి, ట్రాఫిక్ సిఐ నిత్యాబాబు, రీజియన్ చైర్పర్సన్ ప్రభాకర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎంవి రెడ్డప్ప, కార్యదర్శిగా యాగం రెడ్డి, కోశాధికారిగా వేణుగోపాల్ శెట్టిలు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగాధర్ నెల్లూరు మండలం పీహెచ్సీకి సుమారు 25,000 రూపాయలు విలువ చేసే 5 మంచాలు, బెడ్లు, అలాగే రాత్రి వసతి గృహానికి 5,500 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, బియ్యం మూటలు, అలాగే సంతపేట మాతృ సేవా సమితికి ఒక బియ్యం మూట, లయన్స్ క్లబ్ తరపున ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్న లయన్ పట్టాభిరెడ్డికి 4 మూటల బియ్యాన్ని ఎంవి శ్రీధర్ రెడ్డి సొంత నిధులతో అందజేశారు. అలాగే ఇటీవల జోన్ చైర్పర్సన్గా ఎన్నికైన ఎంవి శ్రీధర్ రెడ్డిని పలువురు దుస్సాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు శ్రీనివాసమూర్తి, చంద్రమోహన్, ప్రభాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు మల్లి ఆచారి, సుభాష్ జైన్, భాస్కర్, రాము, రమణ, హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వీకరిస్తున్నాను. సభ్యుడిగా లయన్స్ క్లబ్ నీతి నియమాలకు బద్ధుడని పాల్గొంటాను. సకాలంలో సభలకు హాజరవుతాను. నాకు అప్పగించబడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. నూతన సభ్యులుగా చేర్పించాను. కార్యక్రమం గురించి సంపూర్ణంగా తెలియజేశాను. లయన్స్ Thank you, sir. Okay. Nah.
మనకు చిత్తూరులో చూస్తే ఏ సేవా కార్యక్రమం తీసుకున్నా కూడా ఎవరిని అట్లా కదిపినా ఒక చిన్న ప్రోగ్రాం ఉంది, సర్వీస్ చేసేదానికి ఎవరు ముందుకు వస్తారని చెప్పేసి అడిగితే, సార్ లయన్స్ క్లబ్ వాళ్ళని ఒకసారి మాట్లాడండి సార్, వాళ్ళని అడిగితే మీకు చేస్తారో ఆ పని అయిపోతుంది. ఎవరిని మాట్లాడాలా లయన్స్ క్లబ్ అంటే, సార్ శ్రీధర్ రెడ్డి సార్ మాట్లాడండి సార్, ఆయన చేసేస్తాడు. ఆయన టీం ఉన్నారు, వాళ్ళు చేసేస్తారు. ఆయన ఎక్కడో బయట ఉన్నారని చెప్తున్నారంటే, ఆయన ఎక్కడున్నా వాళ్ళ శిష్యులు ఉన్నారు, వాళ్ళు చేసేస్తారు. ఇది విన్న తర్వాత ఇంకా నేను శ్రీధర్ రెడ్డి సార్ని వదల్లా. నేను సార్ ఎక్కడ తిరుగుతున్నా సార్ చుట్టే తిరుగుతుంటా. ఫోన్లో పాపం మరీ ఎక్కువ చెప్తున్నామని చెప్పేసి వదిలేస్తే కూడా సార్ నన్ను వదలడు. సార్ అటు ఇటు ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేయడము, ఎవరికి ఏదైనా ఉంటే చెప్పండి సార్, పర్లేదు చేద్దాము, కొంచెం బడ్జెట్ అట్లా ఉన్నా కూడా చేద్దాం సార్, పర్లేదు, మంచి చేసేదానికి ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ తరఫున మేము రెడీగా ఉంటాము అని చెప్పి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టాల్ చేసిన సందర్భంగా నేను మాట్లాడుతూ, క్లౌడ్ కిచెన్ ఇంటర్నేషనల్ లయన్స్ ఫండ్ లో నుంచి దాదాపు 1.5 కోటి రూపాయలు క్లౌడ్ కిచెన్ కి గ్రాంట్ గా ఇస్తాను, ఇప్పించే పని నేను చూసుకుంటాను అని మనస్ఫూర్తిగా, ఎవరు ఎక్కడ అన్నదానం చేయాలన్నా కొద్ది కాస్ట్ తో వాళ్ళు డబ్బులు ఇస్తే క్లౌడ్ కిచెన్ నుంచి వండి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మినిమల్ కాస్ట్ ఉంటుంది, యాక్చువల్ కాస్ట్ ప్రాఫిట్ తో పనిచేయం మేము, మాకు లాభ నష్టాలతో అవసరం లేదు, అట్ ద కాస్ట్ సేమ్ కాస్ట్ కి వాళ్ళకి వండి పంచడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇది చిత్తూరు ప్రజలకి ఒక మంచి సదవకాశంగా నేను భావిస్తున్నాను.